హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే జిల్లా వచ్చి విజయనగరం జిల్లా. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలో ఒక జిల్లా అండి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో ఒక జిల్లాగా మనం చెప్పవచ్చు. ఈ విజయనగరం జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి మనకి విజయనగరం అండి. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? విజయనగరం అండి. విజయనగరం, ఓకేనా. అదేవిధంగా ఈ విజయనగరం జిల్లా వచ్చండి 1979 జూన్ 1వ తేదీన ఇది ఏర్పడింది అన్నమాట. అయితే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ విజయనగరం జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా అనేది వేరు చేయబడిందండి. ఈ క్వశ్చన్ అడుగుతాడు, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత విజయనగరం జిల్లా నుంచి ఏ జిల్లా అనేది సపరేట్ చేయబడిందంటే పార్వతీపురం మన్యం అనే జిల్లాని మనకి ఎందులో నుంచి అండి? విజయనగరం నుండి వేరు చేశారు. ఎప్పుడండి? మనకి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కదా. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ పార్వతీపురం మన్యం అనే జిల్లాని మనకి విజయనగరం నుంచి సపరేట్ చేశారండి. ఒకసారి ఇక్కడ మనం రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయంటే మనకి 3 ఉన్నాయండి. ఈ 3 పేర్లు ఏంటంటే బొబ్బిలి, నెక్స్ట్ చీపురుపల్లి, నెక్స్ట్ విజయనగరం. మనకి మొత్తంగా మండలాలు వచ్చి 28 ఉన్నాయండి. మనకి ఇందులో లోక్సభ స్థానాలు, లోక్సభ నియోజకవర్గాలు టోటల్గా మన 7 ఉన్నాయి. 7లో కూడా మళ్ళీ 6 వచ్చి మనకి విజయనగరంలో ఉన్నాయి. అవి ఏంటో చూడండి ఒకసారి. రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం. అలా ఇంకోటి వచ్చి మనకి శృంగవరపుకోట. ఇదేంటంటే విశాఖపట్నంలోకి వెళ్తుందండి ఇది. ఇవి టోటల్గా వచ్చి మన 7, ఇందులో 6 వచ్చి రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లమల్ల, విజయనగరం. ఇంకోటి వచ్చి శృంగవరపుకోట అండి. ఈ 7 కూడా అసెంబ్లీ నియోజకవర్గాలండి, గుర్తుపెట్టుకోవాలి. విజయనగరం ఒక లోక్సభ నియోజకవర్గం, విశాఖపట్నం ఒక లోక్సభ నియోజకవర్గంగా చెప్పచ్చు. ఉన్నటువంటి నదుల గురించి కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా నాగావళి, సువర్ణముఖి, వేగవతి, చంపానది, గోస్తని అండ్ కందివలస. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో మెయిన్గా వచ్చి మనకి ఈ చంపావతి, గోస్తని అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి నదులు ఉన్నాయంటే ఖచ్చితంగా మనం కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి రిజర్వాయర్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మనకి రిజర్వాయర్లు వచ్చి మనకి తాటిపూడి రిజర్వాయర్, ఇది వచ్చి మనకి గోస్తని నది పైన ఉందని చెప్పి మన గోస్తని నది ఆల్రెడీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా కేవ్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. బొర్రా కేవ్లో మనకి ఒక శివలింగం ఉందని, ఆ శివలింగం పైన చుక్కలుగా నీరు ప్రవహిస్తుందని మనం చెప్పుకున్నాం కదా. ఆ నీరే ఈ గోస్తని నదికి మూలమని మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము. సో ఈ నది పైన తాటిపూడి రిజర్వాయర్ ఉంది, ఇది ఇంపార్టెంటు. అదేవిధంగా
ఆంధ్ర జలాశయం అండి. ఈ ఆంధ్ర జలాశయం అనేది కూడా చంపానది మీద ఆంధ్ర జలాశయం ఉంది. తారక రామ తీర్థ సాగరం, ఇది కూడా చంపానది మీద ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విజయనగరం జిల్లాకి తీర ప్రాంతం ఉందండి. కాబట్టి ఇక్కడ చెప్పుకోదగ్గ బీచ్ వచ్చి మనకి చింతపల్లి బీచ్ ఏ జిల్లాలో ఉందంటే విజయనగరం జిల్లాని గుర్తుపెట్టుకోవాలి, చింతపల్లి బీచ్. అదేవిధంగా మన ఇక్కడ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఒకటి ఉందండి. విమానాశ్రయం అంటే ఇది త్వరలో పూర్తవుతుంది. ఈ విమానాశ్రయం పేరు వచ్చి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది భోగాపురం అనే ఊర్లో ఉందండి. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టబోతున్నారు అన్నమాట అండి. ఇక్కడ మనం ఇండస్ట్రీస్ గురించి చెప్పుకుంటానండి. ఈ కొత్త వలసలోనండి జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ అనేది ఒక ఇండస్ట్రీ ఉందండి. అదేవిధంగా ఇదే కొత్త వలసలో ఆంధ్ర ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ అండి. ఆంధ్ర ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్. ఈ రెండు ఇండస్ట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కొత్త వలస అనే ఊర్లో ఉన్నాయి. ఎక్కడండి అది? విజయనగరం జిల్లా. మనకి విజయనగరం జిల్లా అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేదండి బొబ్బిలి యుద్ధం. ఈ యుద్ధం 1757 జనవరి 24వ తేదీన జరిగిందండి. 1757 జనవరి 24. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగిందని మనకి డేట్ అడుగుతాడు. 1757 జనవరి 24. అయితే ఎవరి మధ్య జరిగిందంటే పునపతి రాజులు అలాగే వెంకటగిరి రాజులు వీళ్ళ మధ్య జరిగిందండి. ఎందుకంటే అప్పటిదాకా ఈ బొబ్బిలి అనేది ఒక రాచరిక రాజులు అండి. ఈ యొక్క రాచరిక రాజ్యం అది. అప్పటిదాకా మనకి విజయనగరంలో ఎప్పుడు అది కలిసి లేదండి. విజయనగర రాజ్యంలో అది మనకు కలిసి ఉండేది కాదు అన్నమాట. తర్వాత ఈ బొబ్బిలి యుద్ధం తర్వాత ఈ బొబ్బిలి విజయనగరంలో కలిసిపోయింది. అయితే ఈ పునపతి రాజుల్లో ముఖ్యులు వచ్చి మనకి పునపాటి విజయ రాయ గజపతి రాజు ఈయనండి. అలాగే ఈ వెంకటగిరి రాజుల్లోని ముఖ్యులు వచ్చి మనకి గోపాలకృష్ణ రాయుడు, అదేవిధంగా తాండ్ర పాపారాయుడు. ఈయన యాక్చువల్లీ తాండ్ర పాపారాయుడు గారు యాక్చువల్లీ ఏంటంటే ఈయన ఒక ఆర్మీ చీఫ్ అండి. ఈ ఆర్మీలో ఉంటారన్నమాట అండి ఈయన. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. వీరిలో ఫలితంగా ఈ బొబ్బిలిని విజయనగరంలో కల్పించారన్నమాట అండి. ఇందులో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 1757 జనవరి 24 అనేది ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వేరే వేరే ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి. అవి పర్యాటక రంగంలో చెప్పుకోవచ్చు మనం. ఈ ప్రత్యేకించి ఈ పర్యాటక రంగంలోని ఈ చెప్పుకోదగ్గ ఇప్పుడు చెప్పే ఈ ప్లేస్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. ఇందులో మీకు ఫస్ట్ వచ్చి మనకి రామతీర్థం అండి. ఈ రామతీర్థం అనేది నెల్లిమర్ల అన్నాం కదండి. ఈ మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామము.
అయితే ఈ గ్రామంలోని ఏమండి బోధికొండ అనేటటువంటి ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో పురాతన శ్రీరామ ఆలయం ఉందండి. శ్రీరామ ఆలయం అనేది ఉంది. అదేవిధంగా ఈ బోధికొండలోనే జైన దేవాలయం అనేది కూడా ఒకటి ఉందండి. ఇది ప్రస్తుతం శిథిలా వ్యవస్థలో ఉందండి. శిథిలమైపోయే పరిస్థితిలో ఉందండి. ఈ బోధికొండ ఉన్న పురాతన శ్రీరామ ఆలయం అనేది వచ్చేది మనకి సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ గంట స్తంభం అంటే ఇది క్లాక్ టవర్ అండి. ఇది క్లాక్ టవర్ అంటారు. ఇది వచ్చి మనకి 1885లో బ్రిటిష్ వారి పాలనలో నిర్మించారు. అయితే ఈ విజయనగర రాజులు వచ్చి మనకి తరచూ లండన్కి వెళ్తూ ఉండేవారంటండి. ఈ లండన్లోని బిగ్ బెన్ అనే పట్టణం ఒకటి ఉంది. ఈ పట్టణంలోని ఈ క్లాక్ టవర్ని చూసి ఇలాంటి ప్రతిరూపాన్ని మన ఊర్లో కూడా కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈ గంట స్తంభాన్ని నిర్మించారన్నమాట అండి. అదేంటండి. నెక్స్ట్ వచ్చి మనకి మోతీ మహల్. ఈ మోతీ మహల్ వచ్చి 1869లోని విజయరామరాజు III అన్న ఆయన నిర్మించారండి. అయితే ఈ మోతీ మహల్ అండి అక్కడ రాజులు మీటింగ్లు పెట్టుకోవడానికి అంటే సభ నిర్వహించడానికని ఈ మోతీ మహల్ని ఎక్కువగా వాడేవారండి. ప్రస్తుతం ఈ మహల్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ని కళాఖండాల ప్రదర్శన చేస్తున్నారంటే ఒక మ్యూజియంగా మార్చి ప్రస్తుతానికి వాడుతున్నారండి. నెక్స్ట్ ఔద్ ఖానా. ఈ ఔద్ ఖానా అంటే ఇది ఒక అష్టభుజి ఆకారంలో ఉంటుందంటండి. ఆకారంలో ఉండే రాతి నిర్మాణము. అయితే ఈ విజయనగరం యొక్క రాజులండి ఆ కాలంలోని స్నానం చేయడానికి అని చెప్పేసి ప్రత్యేకించి దీన్ని నిర్మించారు. దీనిపైన మెట్లతో కూడినటువంటి ఒక నీటి తొట్టి ఒకటి ఉంటుందంటండి. ఈ నీటి తొట్టిలోకి ఈ సమీపంలో ఉన్నటువంటి ఒక బావి ఉంటుంది. ఆ బావి నుంచి నీరు వచ్చి ఈ నీటి తొట్టిలోకి పడేలాగా ఏర్పాటు చేశారంటండి. అంటే పంప్ చేసేవారు అన్నమాట నదిలోకి. ఈ పంప్ చేసేవారు. అక్కడ వచ్చి ఈ రాజులు అనేవాళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తూ ఉండేవారు అన్నమాట అండి ఈ ఔద్ ఖానాలో. నెక్స్ట్ అలకనంద ప్యాలెస్. దీన్ని 1857లో అతిథులు అంటే గెస్టుల కోసం అని చెప్పేసి అతిథుల కోసం నిర్మించారంటండి. అతిథులు రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి అలకనంద ప్యాలెస్ని నిర్మించారు. ప్రస్తుతం దీన్ని రిజర్వ్ పోలీసులు వారి యొక్క ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తున్నారంటండి. నెక్స్ట్ కోరుకొండ ప్యాలెస్. ఈ కోరుకొండ ప్యాలెస్ అనేది ఈ అలకనంద ప్యాలెస్కి కొంత దూరంలో ఉండేదంటండి. ఈ కోరుకొండ ప్యాలెస్ ఇక్కడ ఏంటంటే బహిరంగంగా ఆట స్థలం ఉంటుందంట. ఇది ఒక బహిరంగ ఆట స్థలము. అదేవిధంగా అలంకరించినటువంటి తోటలతో అందంగా ఉంటుందంటండి. అలంకరించిన తోటలతో ఇది ఒక ఆట స్థలం మరియు అలంకరించిన తోటలతో చాలా అందంగా ఉంటుందంట ఈ కోరుకొండ ప్యాలెస్ అనేది. నెక్స్ట్ బొబ్బిలి కోట పెదరాయుడు. ఈయన ఎవరండి? ఈయన బొబ్బిలి వంశ స్థాపకుడు మరియు వెంకటగిరి రాజుల 15వ వారసుడండి. ఎవరండి? ఈ పెదరాయుడు అన్న ఆయన. ఈయన ఈ బొబ్బిలి కోటని నిర్మించారంటండి. ఈ ప్రస్తుతం ఈ బొబ్బిలి కోటని ఈ కళాఖండాల ప్రదర్శన అంటే ఇది కూడా ఒక మ్యూజియంగా మార్చి ఈ కళాఖండాల ప్రదర్శన అనేది చేస్తున్నారండి. నెక్స్ట్ రాజ్మహల్. ఈ రాజ్మహల్ని 1888లో మహారాజా వెంకట శ్వేత చలపతి రంగారావు
వెంకట శ్వేత చలపతి రంగారావు ఈయన నిర్మించారంటండి. దీన్ని కూడా అప్పట్లోని బొబ్బిలి రాజుల యొక్క అతిథులకి ఆతిథ్యం కొరకు, అంటే అది ఒక గెస్టులు వస్తే కనుక వాళ్ళకి సేద తీరడానికి ఆతిథ్యం కొరకు దీన్ని ఈ రాజమహల్ని ఎక్కువ నిర్మించి వాడేవారండి అప్పట్లో. నెక్స్ట్ గురజాడ అప్పారావు గారి ఇల్లు. ఈయన గురజాడ అప్పారావు గారు విజయనగరానికి చెందినటువంటి ప్రముఖమైన వ్యక్తి. ఈయన నివసించే ఇల్లు కూడా ఇక్కడ ఈ విజయనగరం జిల్లాలో చెప్పుకోదగ్గ ప్లేస్గా మనం చెప్పచ్చు. ఇక్కడ సంస్కృతి పరంగానండి ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందింది ఒక విషయం ఒకటి ఉంది, అది వచ్చి బొబ్బిలి వీణ అండి. ఈ బొబ్బిలి వీణ అనేది బొబ్బిలి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి గొల్లపల్లి అనే గ్రామంలో ఈ వీణల తయారీకి బాగా ప్రసిద్ధి చెందిందండి. వీణల తయారీకి ఈ గొల్లపల్లి అనేది చాలా ప్రసిద్ధి. ఇక్కడే తయారు చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ సుమారు 300 కుటుంబాలండి, ఫ్యామిలీస్ అనేవి గత 100 సంవత్సరాల నుంచి ఈ బొబ్బిలి వీణలను తయారు చేస్తున్నారు అన్నమాట అండి. అంటే తయారు చేసి వారి యొక్క జీవనోపాధికి ఈ వీణలు తయారు చేస్తున్నారంటండి. ఈ వీణలు తయారు చేసే కలప వచ్చి మనకి కలప వచ్చి మనకి పనస అండ్ సంపంగి కలపని వాడతాం. అంటే పనస ఇంపార్టెంట్ అండి. పనస సంపంగి కలప అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ పనసనే మనం ఇంగ్లీష్లో మనకి జాక్ ఫ్రూట్ అంటారండి. జాక్ ఫ్రూట్ ఇది కూడా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో ఈ బొబ్బిలి వీణను తయారు చేసే కలప ఏంటి అని చెప్పేసి అనిస్తే జాక్ ఫ్రూట్ అని ఇచ్చడం ఇదే పెట్టాలి. తెలుగులో పనస అనిస్తే కూడా పనసని పెట్టచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎక్కువగా ఈ బొబ్బిలి వీణనండి మన భారతదేశంలోని కర్ణాటక సంగీతంలో ఉపయోగించేటువంటి ఒక శాస్త్రీయమైన కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఉంది కదా, ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించినటువంటి ఒక పెద్ద తీగ వాయిద్యం. ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించేటువంటి ఒక పెద్ద తీగ వాయిద్యము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బొబ్బిలి వీణకు 2011లో జిఏ ట్యాగ్ ఇచ్చారండి. జిఏ ట్యాగ్ చేశారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన బొబ్బిలి వీణకు ఏ సంవత్సరంలో జిఏ ట్యాగ్ చేశారంటే 2011 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బొబ్బిలి వీణకి అప్పట్లోని ఈ బొబ్బిలి రాజ్యపాలకులు యొక్క సంగీతంపై వాళ్ళకున్న అభిమానం ఎంత ఉందనేది ఈ బొబ్బిలి వీణ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అంటే మనం ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని కాలేజెస్ ఉన్నాయండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చాలాసార్లు అడుగుతున్నాడు. ఇక్కడండి మనకి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక యూనివర్సిటీని మనం నిర్మిస్తున్నారండి. ఈ విజయనగరం జిల్లాలో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే 2014 మనకి రాష్ట్రాల మన పునర్వ్యవస్థీకరణ చట్టం ఉంది కండి. పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఉంటుంది కదండి. మనకంటే మన స్టేట్ సపరేట్ అయినప్పుడు దాని ప్రకారంగా మనకి 13వ షెడ్యూల్, ఈ 13వ షెడ్యూల్లో మనకి దీని ప్రకారం మనకి ఏపీలో ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మనకి కట్టాలని చెప్పి ఉందండి. కావున ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందంటే మనం విజయనగరం జిల్లా అని చెప్పేసి మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి జేఎన్టీ యూనివర్సిటీ అండి. జేఎన్టీ యూనివర్సిటీ అనేది విజయనగరంలో ఉందండి. నెక్స్ట్ వచ్చి మనకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక క్యాంపస్ వచ్చి మనకి కూడా విజయనగరంలో ఉందండి.
ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఒక క్యాంపస్ వచ్చి మనకి విజయనగరంలో కూడా ఉంది. అదేవిధంగా కోడి రామ్మూర్తి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోడి రామ్మూర్తి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మనకి బొబ్బిల్లో ఉందండి. అదేవిధంగా మనకి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అనేది 1919లో స్థాపించారండి. ఈ 1919లో మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అనేది విజయనగరం జిల్లాలో స్థాపించారు. ఇది సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సంగీత కళాశాల. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సౌత్ ఇండియాలో మొట్టమొదటి సంగీత కళాశాల అండి. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సంగీత కళాశాల నుంచి మనకి కొంతమంది పూర్వ విద్యార్థులు కనుక అంటే ఓల్డ్ స్టూడెంట్స్ కనుక మనం ఒకసారి చూసినట్టయితే మనకు అందరికీ తెలిసినటువంటి ఘంటసాల ఈయన ఎవరంటే ఒక సినీ గాయకుడు. ఈయన కూడా ఈ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల యొక్క ఓల్డ్ స్టూడెంట్ అండి ఈయన ఘంటసాల గారు. అదేవిధంగా ద్వారం భావనారాయణ రావు గారు ఈయన కూడా ఏంటంటే ఒక సంగీత విద్వాంసుడు. ద్వారం భావనారాయణరావు గారు కూడా ఒక సంగీత విద్వాంసుడు. అదేవిధంగా పి సుశీల గారు ఈవిడ ఒక నేపథ్య గాయని. వీళ్ళందరూ కూడా ఎవరంటేనండి ఈ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల యొక్క ఓల్డ్ స్టూడెంట్స్. ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన విజయనగరం జిల్లా గురించి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో వేరే జిల్లా గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.